జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏం కర్మ కానీ అమ్మా ఈ బొంగులో దేశ్ గురించి నేను న్యూస్ చెప్పకూడదు అనుకుంటా మళ్ళా చెప్పాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఏంటంటే ఈ బొంగులో దేశ్కి బాగా అయింది పూజ. న్యూస్ మాత్రం జబర్దస్త్గా ఉన్నది. ఇంక అసలు విషయానికి వచ్చా మన కర్మ కొద్దీ మన భారతదేశం చుట్టూరా ఏంటంటే ఈ బొంగులో దేశం, అదే బంగ్లాదేశ్, పాకిస్తాను, మయన్మార్ లాంటి నిష్ఠ దరిద్రపు అడుగు తినే దేశాలు అన్నీ ఉన్నాయి. ఈ దేశాలలో ఉన్నంత దరిద్రము మన ఆసియా ఖండంలోనే ఎక్కడా కూడా ఉండదంటే ఇంకా ఆశ్చర్యంలే. ఇప్పటికే పాకిస్తాను, మయన్మార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మన భారత్కు ఇప్పుడు ఈ బొంగులో దేశం నుంచి కూడా అంతకంటే ఎక్కువ తలనొప్పులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ తొండ ముదిరి ఊసర వెళ్ళవుతుంది అంటారు చూడు, ఆ మాదిరిగా ఉన్నది ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ పరిస్థితి. ఇంకా అసలు విషయానికి వచ్చే మనం మొన్ననే చెప్పుకున్నాం, ఈ జార్ఖండ్లో ఎక్కువగా అడవులు ఉంటాయి. దీంతో అక్కడ ఈ గిరిజన సోదరుల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం వాళ్ళు ఏంటంటే అమాయకులు, ఎవరేం చెప్పినా కూడా నమ్మేస్తారు అమాయకత్వంతో. పైగా ఏంటంటే అక్షర జ్ఞానం తక్కువ, ఏది చదువుకునే వాళ్ళు తక్కువ అనమాట వాళ్ళు. దానివల్ల ఏంటంటే ఈ జార్ఖండ్ అడవులను ఆక్రమించాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇదంతా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. డెమోగ్రఫీను అంటే ఇది జనాభా శాతాన్ని అమాంతం అక్కడ పెంచేయాలని చెప్పేసి కావాలని చెప్పి వీళ్ళకు సపోర్ట్ చేసే కొన్ని ఏజెన్సీలు అంటే కొన్ని సంస్థలు ఇదే పనిలో నిమగ్నమైపోయాయి. అంటే వాళ్ళకి అదే పని, ఏదో ఒక విధంగా ఈ బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో వాళ్ళు ఎవరినో ఒకరిని రోహింగ్యాలను వీళ్ళందరినీ తీసుకొచ్చి అడవుల్లో పెట్టి వాళ్ళకి సకల సౌకర్యాలు ఆడ కల్పించి జనాభాను పెంచాలా, తద్వారా ఏంటంటే వాళ్ళ బలాన్ని పెంచుకోవాలనేది వాళ్ళ దుర్మార్గమైన ఒక ఆలోచన అనమాట. చూడండి ఎలా ఉందో. ఇక జార్ఖండ్లో ఉండేది ఈ కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా అంటారనమాట. ఆ పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కావడంతో ఇక ఈ బొంగులో దేశ్ జాంబీలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మళ్ళీ చెప్తున్నా, బొంగులో దేశ్ అంటే మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. బొంగులో దేశ్ అంటే ఈ బంగ్లాదేశ్ అని అర్థమవుతుంది కదా. ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర మమతా బెనర్జీ ప్రభుత్వ సాయంతో పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు అక్కడ రేషన్ కార్డు, ఆధార్ కార్డులను అక్కడ సంపాదించుకొని ఈ జార్ఖండ్ చేరుకుంటున్నారయ్యా చిన్నగాను. ఈ జార్ఖండ్కి వచ్చిన తర్వాత జార్ఖండ్లోని ఈ సెక్యులర్ ప్రభుత్వ సాయంతో, సెక్యులర్ ప్రభుత్వాన్ని అనకూడదు వీళ్ళను చెప్పాలంటే, ఈ జాంబీలకు సపోర్ట్ చేసే ప్రభుత్వం వాళ్ళది, తెలుసు కదా మనకి. అట్లా జార్ఖండ్ అడవుల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారనమాట అక్కడ. సరే, ఇంతవరకు ఏదో సరేలే అనుకుందాం. కానీ అడవుల్లో ఉండేటటువంటి మన గిరిజన సోదరుల మీద దాడులు చేస్తారు. మదం ఎక్కి ఒళ్ళు బలిసి మదం బట్టి ఎట్టుంటుందంటే ఇదిగో ఇట్టుంటుంది. వాళ్ళ సంస్కృతి అంటే ఎవరిది, గిరిజన సంస్కృతిను అవహేళన చేస్తారు. బలవంతపు మత మార్పిళ్లకు అంటే ఏంది, ఈ లవ్ జిహాద్ అంటారు కదా, అంటే లేనిపోని మాయ మాటలని చెప్పేది ఆడబిడ్డలను వల్ల వేసుకునేది. మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా బాగా తెలుసు. ఆ విధమైన పనులు చేస్తారు. గిరిజనులను ప్రశాంతంగా బతకనివ్వకుండా లేనిపోని ఇబ్బందులన్నీ కూడా సృష్టిస్తూనే ఉన్నారు వాళ్ళకు. దీంతో ఆగ్రహించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జార్ఖండ్లో ఉన్న ఈ బొంగులో దేశ్ జాంబీలను అందరినీ తరిమి కొడతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. మాట ఇచ్చాడు. ఎవరు ఆ జార్ఖండ్లో ఉన్న గిరిజన సోదరులు అందరికి కూడా మాట ఇచ్చాడు. ఇందుకోసం ఒక పెద్ద ఆపరేషన్ కూడా చేపడతామని చెప్పేసి ఈ జార్ఖండ్ గిరిజనులకు ఆయన హామీ ఇచ్చినారు. అయితే అమిత్ షా గారు మాట్లాడిన ఈ మాటల మీద ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. చూడండి, ఇప్పుడు వాళ్ళకేంటంటే ఈ వస్త్ర పరిశ్రమ నడవాలంటే మనం డీజిల్ సప్లై చేయాలి, అర్థమవుతుంది కదా. మనము తక్కువ ధరలకి వాళ్లకు నిత్యావసరాలు సప్లై చేయాలి, కరెంట్ మనం ఇవ్వాలి, సకలం మన మీద ఆధారపడి బతుకుతా కూడా ఈ దరిద్రబోటు మొడమోహులు ఎడకతినే ఎదవలో వీళ్ళు మన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం. మనం తెలిసి మనం పాకిస్తాన్ మీద మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడి పాకిస్తాన్ మీద మనం కొట్లాడితే స్వాతంత్రం సంపాదించుకునే ముండమోపులో అదే ఈరోజు భారతదేశాన్ని వ్యతిరేకిస్తా పాకిస్తాన్ను నెత్తిన పెట్టుకొని ఊరెగుతారు. ఇంకా చెప్పడం ఏంటంటే, పాకిస్తాన్ అడిగితే మనకు అణ్వాయుధాలు ఇస్తుంది, కావాలంటే మన భారతదేశం మీద మన యుద్ధమైనా చేద్దాం అని చెప్పేసి మాట్లాడే స్థితికి వచ్చేసారు వాళ్ళు. అంటే పోయే కాలం ఎంత దగ్గరికి వచ్చినాదో, వాళ్ళు ఎంత మదం బట్టి ఎంత అహంకారంతో వాళ్ళు విరవిగుతారో ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, పాకిస్తాన్కి నీళ్ళు ఆపినారంటే అది చచ్చారో, నీళ్ళు ఎత్తినామంటే ఇది ఉండదు. అటు వాళ్ళకేళ్లకు వీళ్ళు ఇలా బతుకులు అంటే మా జాతి అంతా ఒకటేనో, మా జాతి బుద్ధి ఒకటేనో, కుక్కతా వంకరేనన్నట్టు ఎప్పటికప్పుడు ఈ జాతి స్వభావం అయితే వీళ్ళు నిరూపించుకుంటానే ఉన్నారు. అందుకే చెప్పేది, పాంకైనా పాలు పోయచ్చు కానీ వీళ్ళ మాత్రం దగ్గర దిగకూడదు. నేను చెప్పేది అవునా కదా, కరెక్టా కదా, మీరు ఒకసారి ఆలోచించండి. అట్లా దాంతోపాటు ఈ బంగ్లాదేశ్ ఏంటంటే, భారత్లో అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లింల గురించి మాట్లాడితే బాగుండదని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట్లాడింది. అదే చెప్పింది, అహంకారం అనేసి. ఇలా అయితే బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు దెబ్బతింటాయని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొనేది. నేను ఒక మాట చెప్తా, మన ఇంట్లోకి ఎవడన్నా అక్రమంగా చొరబడతాడు,
మనం ఒప్పుకుంటామా? చూస్తూ ఉంటామా? ఒరే తెలివి తక్కువ మునమోపులారా, ఒరే మన ఇంట్లో ఉన్న ఒకటే, మన ఊళ్ళో ఉన్న ఒకటే, మన ఈదిలో ఉన్న ఒకటే, మన దేశంలో ఉన్న ఒకటే. ఈరోజు మన ఊళ్ళోకి వచ్చినప్పుడు రేపు మరి ఎవరు లేని చూసి మన ఇంట్లో చొరబడ్డా మన మీద దాడి చేయరా? వాళ్ళ బలం పెరిగింది అనుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఎక్కడైనా అనుమానితులు ఉంటే ఖచ్చితంగా 10 మందిని కలుపుకొని, బాధ్యత కలిగిన వాళ్ళని 10 మందిని కలుపుకొని, అది సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, 10 మందిని కలుపుకొని, ఈ దేశం నాది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా, అది హిందువులే కావాలన్నా లేకపోతే ఇంకొకరు కావాలన్నా, ఈ దేశం మాది, ఈ దేశంలోకి అక్రమంగా ఇంకొకరు రాకూడదని చెప్పి భావించేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా 10 మంది కలుసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. దాని మీద కావాలంటే పోరాటం చేయొచ్చు. ఇక్కడ ఎవడెవడో వచ్చి ఇక్కడ ఉన్నాడు ఆయన ఈ మారి అని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. పోలీసులు కూడా మీకు ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తారు. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు అనునిత్యం మనల్ని కాపాడడం కోసం, మనకు రక్షణ అందించడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది రేపు ఏదైనా ప్రాబ్లం అయితే ఆ తలనొప్పి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఆ ఇబ్బందులు వాళ్ళకు, మళ్ళీ వాడి ఆ కేసులు, మళ్ళీ వాళ్ళని తిరగదోడడం చాలా ఉంటాయి వాళ్ళకు. కాబట్టి ఏంటంటే అంత దూరం రాకముందే వాళ్ళు కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా 100% యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ముందు మనం బాధ్యత కలిగిన భారతీయులాగా మనం నడుచుకోవాలి. అది అయితే అందుకు సమాధానంగా, అంటే ఇది బంగ్లాదేశ్ మాట్లాడినటువంటి ఈ అహంకారపు మాటలకు సమాధానంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడతా, ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. జార్ఖండ్లో మీ బంగ్లాదేశ్ జాంబీలో అక్రమంగా వచ్చి నివసిస్తున్నారు. పైగా మా గిరిజనుల మీద దాడులు చేయడం, లవ్ జిహాదులకు పాల్పడడం వంటివి చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా గిరిజనులపై ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు. అందుకే మేము మళ్ళా చెప్తున్నాం, జార్ఖండ్ నుంచి ఈ బంగ్లాదేశ్ జాంబీలను తరిమేస్తాము. జాంబీలని నేను ఎవరిని అంటానో మీకు అర్థమవుతుంది కదా. అది బంగ్లాదేశ్ జాంబీలను తరిమేస్తాము. ఇక వీళ్లకు ఇక్కడ ఉండే అర్హత లేదు. అయినా మా దేశంలోకి అక్రమంగా చొరబడి మా ప్రజలను హింసిస్తూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి మేమేమి చేతగాని వాళ్ళం కాదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిదంట. బంగ్లాదేశ్కు రాజ్నాథ్ సింగ్ గారు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఒక మాట చెప్తా, ఈ మధ్య ఒక న్యూస్లో చెప్పిన, రష్యా అధ్యక్షుడు ఎవరు, పుతిన్, ఇదే మరి ఎవరైతే ఆ రష్యాలోకి చొరబడి ఉంటారో అక్రమ చొరబాటుదారులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు కనీసం పెళ్ళిళ్ళు చేసుకునేదానికిలే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బిడ్డలకు చదువులే, ఏడా ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఇంకొక విషయం ఏంది, ఏదైతే రష్యా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తాదో, అంటే కుక్క మొఖాన్ని ముష్టేసినట్టు ఏదైతే ఎంగిలి మెతుకులు ఇచ్చారో అవి తిని బతుకుతూ ఉండాలంటే ఆడ కూర్చొని బతుకుతూ ఉండాలి. పిల్లల్ని కనకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఏమిలే. ఆ మార్చేయాలి. ఏడు కూడా ఆ మార్చేస్తే ఎవడుంటాడో, ఎవడు ఉండడు. నీకు ఏడా పని దొరకపోయా, నీకు ఏ హాస్పిటల్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమి నువ్వు బతకాలంటే ఒక మూల ఇది కదా, ఇంట్లో కదా చీపురు కట్ట మూలన పాడేసినట్టు ఆ ఊరికి అవతల వీళ్ళ పెడతారనమాట. ఏది టెంట్లు వేసి కుక్క బతికినట్టు బతకాల, కుక్క కంటే అద్మానంగా బతకాల. ఆ మారి ఉంటే వీళ్ళకి సిగ్గు వస్తుంది. లేదు అట్ట కాదంటే దొరికినట్టు అంతే. ఎందుకంటే వాళ్ళ తీవ్రవాదులతో సమానమే. ఎందుకంటే వాళ్ళు కాదంటే వాళ్ళ చేతల్లో ఆయుధాలు ఉండవు అనేది మాటే తప్పితే వాళ్ళ మనసు నిండా విషయమే ఉంటుంది. ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేసి ఈ దేశాన్ని సొంతం చేసుకోవాలన్నట్టు. నేను చెప్పేది కరెక్ట్ కాదో లేదో మీరే ఒకసారి ఆలోచించండి. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. తప్పనిసరిగా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించేటటువంటి వార్తలు మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, మీకు తెలిసిన జాతీయవాద మిత్రులందరి దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.